హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు హిమత్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో 9 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేసి పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై వరద చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. హిమత్ సాగర్ 9 గేట్లను ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. దీంతో చాదర్ఘాట్, జియాగూడ, పురానాపూల్, ముసారాంబాగ్ ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హిమత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీకి వరద తాకిడి పెరుగుతూ ఉండటంతో ముసారాంబాగ్ బ్రిడ్జ్ పైకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముసారాంబాగ్ సమీపంలోని ప్రాంతాలకు వరద నీరు వెడుతూ ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల వృక్షాలు నేలమట్టమయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మూసీని ఆనుకుని ఉన్న శివాలయంలోకి వరద నీరు చేరింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు బంద్ చేశారు. తాము ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురానాపూల్ శ్మశాన వాటికలోకి భారీగా మూసి వరద చేరుతోంది. శ్మశాన వాటికలోకి భారీగా నీరు వచ్చి చేరటంతో అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడుతోంది. శ్మశాన వాటికలోని కట్టెలు సైతం నీటిలో తేలియాడుతున్నాయి. పురానాపూల్ నుంచి జియాగూడ వైపు రాకపోకలు మూసివేశారు. జియాగూడ బైపాస్ రోడ్డును సైతం మూసీ నది వరద ముంచెత్తింది. పురానాపూల్ జియాగూడ రోడ్డు మార్గం పూర్తిగా నీట మునిగింది. అటు చాదర్ఘాట్ లోని శంకర్ బస్తీలోకి భారీగా మూసి వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శంకర్ బస్తీని ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సందర్శించారు. మరోవైపు అధికారులు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక కుల్సుంపురలో 100 అడుగుల రోడ్డు వరదమయంగా మారింది. మోకాళ్ల లోతుకు వరద నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు వాహనాలు నీట మునిగాయి. పాముల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.